welcome back to our channel Twin Souls. ఈరోజు అయితే మేము యూకేలో ఫస్ట్ టైం ఫిష్ తెచ్చుకున్నాం బికాజ్ మేము అయితే రియలీ సీ ఫుడ్ ఫ్యాన్స్ అనమాట. ఫిష్ చాలా అంటే చాలా ఇష్టం. మమ్మీ బాగా చేస్తుంది మాకు ప్రాన్స్ అయినా ఫిష్ అయినా ఎక్కువ తింటాం మేము చికెన్ కంటే. సో మేము ఇక్కడ కూడా నార్మల్గా 2.5 months అవుతుంది మేము ఓన్లీ చికెన్ తెచ్చుకుంటున్నాం. ఫస్ట్ టైం ఫిష్ తెచ్చుకున్నాం బికాజ్ నాకు తెలియదు ఎలా ఫిష్ కుక్ చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు ఏదో యూట్యూబ్లో చూసి కొంచెం ప్రయోగాలు చేద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడు నైట్ డిన్నర్కి అయితే రసం అండ్ రైస్ అండ్ విత్ ఫిష్ ఫ్రై అని అనుకున్నా. సో రసంకి అయితే పెట్టేసి అది కూడా ఫస్ట్ టైం యాక్చువల్లీ చెప్పాలంటే రసం కూడా. సో ఏమవుతుందో సో ఫిష్ అయితే చూపిస్తాం పదండి ఎలా చేస్తున్నాం అనేసి. ఎలా వస్తుందో చూద్దాం లాస్ట్కి, బాగా వస్తుందో లేదో. మేమైతే ఇవి ఫిషెస్ తెచ్చాము. ఈరోజు అయితే ఒక 4 కుక్ చేసుకున్నాం అనుకుంటున్నాం. నాకు 2, తనకు 2. ఇంకా వాషింగ్. సో ఇలా అయితే కట్ చేసుకున్నాం, మంచిగా క్లీన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడం చూపిద్దాం. సో ఇది ఎండు మిరపకాయలు అయితే నానబెట్టుకున్నాను 1 hour హాట్ వాటర్లో. సో అవి జస్ట్ విత్ సమ్ వాటర్ అండ్ తెల్లగడ్డ, ఆనియన్ చిన్నది అండ్ కొంచెం పసుపు, కొరియాండర్ పౌడర్ అండ్ జీలకర్ర కొన్ని, అండ్ సాల్ట్. అండ్ చింతపండు. ఇంత చింతపండు అయితే ఏంటో నాది ఫస్ట్ టైం ఏం చేస్తుందో తెలియదు. అరే ఏంట్రా ఇది. అండ్ కొన్ని వాటర్ చేసి ఇది ఇప్పుడు స్మూత్ పేస్ట్గా తయారు చేసుకోవాలి. బీ బ్యాక్. సో ఇప్పుడు ఒక 4 tablespoons తీసుకున్నాం సైడ్కి. 5 tablespoons ఈ సైడ్ అలాగే పెట్టేసుకున్నాము. దీంతో పాటు వేసింది కార్న్ఫ్లోర్ 1 tablespoon వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఏమనింది తన ప్యాంట్ మీద చూడు ఎంత పడిపోయింది. 1 tablespoon అని. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. గైస్ బై మిస్టేక్గా పడిపోయింది. తీస్తుంది మళ్ళీ మొత్తం. ఇలా ఉంటుంది. అక్షయ్కి చెప్తే పనులు ఇలా ఉంటాయి. అన్ని డబ్బులు అట్లుంటది మనతో చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కటి. వేసి ఇది కార్న్ఫ్లోర్ వేస్తే కొంచెం క్రిస్పీ వస్తుంది. ఆప్షనల్ లేదంట. ఆ వీడియోలో కూడా అదే చెప్పారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు చెప్పారు. సో ఇట్స్ లైక్ ఆప్షనల్ ఉంది. కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నా దగ్గర ఉండింది కాబట్టి నేను వేసాను. కొంచెం క్రిస్పీ వస్తుంది.
నేను మసాలా మొత్తం మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇది 1 hour ఫ్రిడ్జ్లో పెట్టి ఆర్ 1.5 hour, సో దట్ బాగా కోటింగ్ పడి ఫిష్లోకి మసాలా అనేది బాగా పడుతుంది. సో ఇది ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. చూపిందా ఫ్రిడ్జ్. గైస్ టైం అయితే చూడండి, ఇట్స్ స్టిల్ 5:51. ఎంత డార్క్ అయిపోయిందో బయట. మాకు యూజువల్గా 4:30కే ఫుల్ డార్క్ అయిపోతుంది. ఫిష్, అన్నం, రసం. సో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే కొంచెం చూసాము, బాగుంది, కానీ కారం చాలా ఎక్కువ అయిపోయింది. ఒకసారి ట్రై చేయి. పోలా అదిరిపోలా. బాగుందా? సీరియస్లీ బాగుంది. సో ఫిష్ ఫ్రై, రసం, వేడి వేడి అన్నం. సో అదైతే డిన్నర్ ఈరోజు డన్. సో మీట్ యూ గైజ్ నెక్స్ట్ టైం. బాయ్.